నిన్న జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం ప్రాంతంలో టూరిస్టులపై ఉన్నటువంటి దాడి, అక్కడ పాకిస్తాన్ ప్రేరిత టెర్రరిస్టులు చేసిన విధానం ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతిని కలిగించినటువంటి సివిలియన్స్ పైన చేసిన దాడి తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ఇలాంటి రాక్షస మనస్తత్వంతో చేసి పాకిస్తాన్ ప్రేరిత టెర్రరిస్టుల యొక్క మనస్తత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ దేశంలో టెర్రరిజానికి స్థానం లేదు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి అబోవ్ పార్టీ లైన్ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారత ప్రభుత్వానికి అండగా ఉండి ఇలాంటి పైశాచిక చర్యలు మరి జరగకుండా గుణపాఠం జరిపేటట్టు భారతదేశానికి మొత్తం అన్ని రకాల ఎప్పటికే ఒక కఠిన చర్యలకి సమాయత్తమవుతున్నటువంటి భారత ప్రభుత్వానికి అండగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చనిపోయినటువంటి అమాయకులు వాళ్ళు ఏదో ఆ ప్రాంతాలను సందర్శించాలని వేసవిలో శతదీరాలని వచ్చినటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా చంపిన తీరు, నూతన వధూవరులను పైన కూడా జరిగినటువంటి పరిస్థితులు అతి దారుణంగా, మానవత్వం లోపించిన విధంగా హిందువుల్ని టార్గెట్ చేసి నువ్వు ఏ మతానికి సంబంధించిందని చెప్పి పేరును వేరు చేయటం నిజంగా ఇది ఏ మతంలో కూడా ఇట్లా లేదు. ఈ రకంగా పైశాచిక ఆనందం పొందినటువంటి టెర్రరిస్టుల మనస్తత్వం, పాకిస్తాన్ యొక్క మనస్తత్వం దీంతో బయటపడింది. ప్రపంచం ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టాల్సిన సమయం గతంలో కూడా ఇలాగే చేశారు. ఈ సమయంలో మనకు ముఖ్యంగా అక్కడ ఒక గుర్రం మీద పర్యాటకులను తీసుకుపోతూ ఆ ప్రాంతాన్ని మరి చూపించే ఒక సయ్యద్ హుసేన్ గారు మరణం కూడా, ఆయన చనిపోయే ముందు వరకు కూడా టెర్రరిస్టుల చేతిలో గన్ను లాక్కొని అక్కడ మరి యాత్రికులను రక్షించే ప్రయత్నం చేసిన విధానాన్ని నిజంగా సెల్యూట్ చేస్తున్నాం. వారి ఆత్మతో పాటు మరి అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి దుఃఖ సమయంలో భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళం మరి గట్టిగా ప్రభుత్వానికి అండగా నిలబడి సరియైన గుణపాఠం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి, దీని వెనక ఉన్నటువంటి ఏ శక్తులైనా బహిర్గతపతి ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండించాల్సిందిగా, పార్టీలకు అతీతంగా ఆ రకంగా ప్రభుత్వానికి అండగా ఉండవలసిందిగా, దేశ సమైక్యత సమగ్రత దృష్టిలో పెట్టుకుని, సామరస్యం దృష్టిలో పెట్టుకుని చేయాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్న. ఇక్కడ అక్కడ సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం పోస్టులు పెడుతున్నారు. అది చాలా గర్హనీయం. అది ఎవరు కూడా క్షమించరు. ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని కోట్లాది మంది మరి ఒక వర్గం, ముఖ్యంగా ఇక్కడ వర్గాలకు అతీతంగా వసుదైక కుటుంబం కలిసిమెలిసి ఉన్నటువంటి భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈ రకంగా ఏదో చేయాలని ఒక అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటన సందర్భం ఇవన్నీ రకంగా ఉన్నప్పటికీ ప్రపంచంలో ఏదో ఒక సెన్సేషన్ కాశ్మీర్ మీద క్రియేట్ చేసే ఉద్దేశంతోనే ఒక కుట్రపూరితంగా చేసిన విధానాన్ని పూర్తిగా ఖండియాలి. మరి భారత ప్రభుత్వానికి సమయంలో సెక్యూరిటీ ఫోర్సెస్కి అందరికి కూడా అండగా ప్రధానమంత్రి నాయకత్వం ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఐఎమ్ స్ట్రాంగ్లీ కండెమ్నింగ్ ద హీనియస్ barbaric act of terrorists at Pahalgam in Jammu Kashmir. In Pahalgam incidents astonished everyone to Kashmir to Kanyakumari. There is no place for terrorism in this democratic country. But the Pakistan trained terrorists are openly declared the cause of this incident. The government of India at this time, under the leadership of Narendra Modi ji and Home Minister Amit Shah ji and Rajnath Singh ji, everybody is they expressed their serious concern about the befitting reply for this incident. I am condoling the deaths and conveying my sincere condolences to the bereaved families at this point of time. I am appealing one and all, above the party line, everybody should stand solidly behind the government of India to tackle this incident more effectively and curb these terrorist activities in that area. Now only the peace is coming up by not digesting this attitude. The Pakistan trained terrorists has indulged this heinous and barbaric act. All democratic citizens, I am appealing to condemn this type of acts and
there is no words to express my grief and other things while watching the TV's newly married couple, various tourists, innocents have been targeted in the name of religion, in the name of Hindus, they have been targeted. It is most unfortunate and condemnable. Oh, there is no place for terrorism in this country or anywhere in the world in democratic system, and everybody should come forward to solidly stand behind the government of India at this point of time. I am appealing one and all.